What is pharmacy? Course details, eligibility criteria and fee structure, job opportunities after B Pharmacy. Hey my dear people, welcome back to my channel Vibing Visuals. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే పర్లేదు బానే ఉన్నాను. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. నేను చెప్పబోయేది ఏంటంటే చాలా తక్కువ మందికి తెలిసిన ఒక కోర్స్ గురించి చెప్పబోతున్నాను. అదే బి ఫార్మసీ. ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కానీ ఈ కోర్స్ గురించి అంత అవేర్నెస్ అండ్ అంత నాలెడ్జ్ ఉండదు. సో అసలు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, అసలు ఈ కోర్స్ ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, అసలు ఎందుకు చదవాలి దీని గురించి అని. ఈ వీడియో కనుక కంప్లీట్ గా మీరు చూసుకున్నట్లయితే మీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోలో నేనేం కవర్ చేయబోతున్నాను అంటే అసలు కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, బి ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళైతే కంప్లీట్గా ఖచ్చితంగా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేను బి ఫార్మసీ జాయిన్ అయ్యేటప్పుడు అయితే నాకు అసలు ఈ కోర్స్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట. ఈవెన్ ఒక్క పర్సెంట్ కూడా నాకు తెలీదు ఈ కోర్స్ గురించి. అండ్ ఇలాంటి ఒక కోర్స్ ఉంటుందని కూడా నాకు తెలీదు. వెళ్ళి బ్లైండ్ గా జాయిన్ అయిపోయాను. సో నాలాంటి మిస్టేక్ మీరందరూ చేయకుండా ఎంతో కొంత కోర్స్ గురించి తెలుసుకుని మీరు స్టెప్ ఇన్ అవ్వడం బెటర్ అని నేను. సో కమింగ్ టు ద వీడియో. ఇనిషియల్ గా మనం బి ఫార్మసీ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే కోర్స్ డీటెయిల్స్ గురించి. ఇది ఒక అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. కంప్లీట్లీ 4 years ఉంటది. మనకి 4 years కి 8 సెమిస్టర్స్ ఉంటాయి అనమాట. 8 సెమిస్టర్స్ అంటే పర్ ఇయర్ కి 2 సెమిస్టర్స్ లెక్క జరుగుతూ ఉంటాయి. అండ్ ఇందులో సబ్జెక్ట్స్ కి వచ్చేస్తే కంప్లీట్లీ 40+ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ల్యాబ్స్. మనం మేజర్ గా అంటే 4 సబ్జెక్ట్స్ గా మనం ఏం చదువుకుంటాము అంటే హ్యూమన్ అనాటమీ, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ అండ్ కెమిస్ట్రీ, ఇలాంటివి మనం 4 సబ్జెక్ట్స్ గా చదువుకుంటాం. అండ్ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పి ఇంటర్మీడియట్ లో ఎంపీసీని స్కిప్ చేసి బైపీసీలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో రెమిడియల్ మ్యాథ్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటది. యాజ్ వెల్ యాజ్ ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళకైతే రెమిడియల్ బయాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటది. ఫార్మసీ అనగానే మనకి బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ ఇలా డిఫరెంట్ గా వినిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిలో మనం దేనికి ఎలిజిబుల్, ఇంటర్ అయిన తర్వాత మనం దేంట్లో జాయిన్ అవ్వాలి అని చూసుకున్నట్లయితే వీటన్నిటి గురించి సింపుల్ గా నేను డిఫరెన్షియేషన్ చెప్తాను. ఇంకా డీటెయిల్ గా కావాలంటే మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫార్మ్ డి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అన్నమాట. ఇది కంప్లీట్లీ 6 years కోర్స్. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు హాస్పిటల్స్ లో వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. లైక్ జూనియర్ డాక్టర్స్ లాగా వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డి ఫార్మసీ. ఇది ఒక డిప్లొమా కోర్స్ అన్నమాట. ఇది కంప్లీట్లీ 2 years ఉంటది. 2 years తర్వాత మీకు ఇంకా చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే బి ఫార్మసీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ 2 years చదువుతారు కాబట్టి డైరెక్ట్ గా బి ఫార్మసీ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళి జాయిన్ అవుతారు మీరు. అండ్ లైక్ ఎలా అంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు బీటెక్ లోకి ఎలా వస్తారో ఈ డిప్లొమా చదివిన వాళ్ళు కూడా, డి ఫార్మసీ చదివిన వాళ్ళు కూడా బి ఫార్మసీలోకి అలా ఎంటర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎం ఫార్మసీ. ఎం ఫార్మసీ అంటే ఇది ఒక పీజీ కోర్స్ అన్నమాట. మనం బి ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎం ఫార్మసీ చదువుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బి ఫార్మసీ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా ఫస్ట్ చెక్ చేసుకునేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనం ఈ కోర్స్ కి అసలు ఎలిజిబుల్లా కాదా, మనకున్న ఇంటర్మీడియట్ లో ఉన్న మార్క్స్ తో ఈ కోర్స్ లో జాయిన్ అవ్వగలమా లేదా, మనకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ తో ఈ కోర్స్ లో అడ్మిషన్ వస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకునేదాన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 45 to 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి మీకు ఇంటర్మీడియట్ లో. అండ్ ఎంసెట్ ర్యాంకింగ్ ఉండాలి కంపల్సరీ. ఏ స్టేట్ లో జాయిన్ అవుతే ఆ స్టేట్ ఎంసెట్ ర్యాంకింగ్ అనేది ఉండాలి. సో ఎంసెట్ ర్యాంక్ రాకపోతే మేము బి ఫార్మసీ జాయిన్ అవ్వలేమా అని అంటే
జాయిన్ అవ్వచ్చు. ఎలా అంటే ప్రైవేట్ కాలేజెస్ లో కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ మేనేజ్మెంట్ కోటాలో మీకు సీట్ ఇస్తారు. సో ఇది అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ కాలేజ్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళకి వచ్చిన ఎంసెట్ ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో వాళ్ళకి సరిగ్గా తెలీదు. ఎందుకంటే ఇయర్ కి కట్ ఆఫ్స్ అనేవి మారిపోతా ఉంటాయి కాబట్టి మనం సరిగ్గా ప్రెడిక్ట్ చేయలేం మనకి ఈ ర్యాంక్ కి ఈ కాలేజ్ లో వస్తుంది అని చెప్పి. సో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అండ్ సమ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, మా ఫ్రెండ్ ఈ కాలేజ్ లోనే పెట్టింది, నేను కూడా అదే కాలేజ్ లో పెడతాను అని చెప్పి కొంతమంది పెడతారు. వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటదండి. కేటగిరీ డిఫరెన్స్ ఉంటది, ర్యాంక్ డిఫరెన్స్ ఉంటది. ఇవన్నీ ఒకటి అవి ఉండకపోవచ్చు. సో అది కూడా చూసుకుని మీరు కౌన్సిలింగ్ టైంలో ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కాలేజ్ జాయిన్ అవుతున్నాం అంటే మనం దానికి ఎలిజిబుల్లా కాదా అని చూసుకుందాం. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మన 4 years డిగ్రీ ఈ కాలేజ్ లో చేస్తే వర్తా కాదా అని మనం చెక్ చేసుకోవాలి కదా. దాంట్లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది పీసీఏ అప్రూవల్. పీసీఏ అప్రూవల్ లేకుండా ఇప్పటికీ కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రన్ అవుతూనే ఉన్నాయి. సో మనం అది ముందుగానే చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. వాళ్ళేమి చెప్పరు అడ్మిషన్ టైంలో మా కాలేజ్ కి పీసీఏ అప్రూవల్ లేదు, మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది, జాయిన్ అవ్వకండి అని ఎవ్వరూ చెప్పరు. సో దాన్ని చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే అనమాట. పీసీఏ అప్రూవల్ లేకపోతే ఏమవుతుంది అని అంటే, పీసీఏ అప్రూవల్ లేకపోతే నువ్వు 4 years చదివిన తర్వాత కూడా ఒక ఫార్మసిస్ట్ గా అంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ గా అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు జాయిన్ అయిన కాలేజ్ లో ఖచ్చితంగా పీసీఏ అప్రూవల్ అండ్ ఏఐసిటిఈ అప్రూవల్ ఉండాలి. ఆ రెండు లేకపోతే నువ్వు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ గా ఎలిజిబుల్ కావు. కొన్ని కాలేజెస్ చెప్తూ ఉంటారు ఇన్ ప్రాసెస్ లో ఉందండి, మీరు జాయిన్ అవుతున్నారుగా 4th year అయ్యేసరికి అది అయిపోతుంది అని చెప్పి. అలాంటివి కూడా ట్రస్ట్ చేయకండి. అది ఎప్పటికైతుందో మనకు తెలీదు. మనం వెళ్ళి బ్లైండ్ గా జాయిన్ అయిపోతే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మనం తప్ప వాళ్ళేం కాదు. అండ్ ఇదైతే మస్ట్ అని చెప్తాను నేను. మీరు 4 years కష్టపడ్డదానికి ఒక రిజిస్ట్రేషన్, మీకంటూ ఒక గుర్తింపు ఉంటది అంటే అది మీకు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ గానే ఉంటది. అది లేకుండా మీరు వెళ్ళి జాయిన్ అయినా వేస్ట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్, అది కంప్లీట్ గా మీ డెసిషన్ అండ్ మీకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ మీద బేస్ అయి ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ ఫెసిలిటీస్. ఈ ఫార్మసీలో థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. థియరిటికల్ నాలెడ్జ్ కి మనం చేయడానికి రోజు మనకి క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ల్యాబ్స్ కూడా సైమల్టేనియస్ గా మనం చేయగలిగితేనే రెండు బ్యాలెన్స్ చేసుకోగలం అనమాట. థియరిటికల్ నాలెడ్జ్ ఎంత వరకు యూజ్ అవుతుంది అంటే నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చేంత వరకు నీకు యూజ్ అవుతుంది అండ్ కొన్ని దగ్గర యూజ్ అవుతుంది. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం నీ జాబ్ పర్పస్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏదైనా కాలేజ్ కి ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోతే గనక అది వర్త్ కాదు. మనం 4 years చదివినా వర్త్ కాదు. సరిగ్గా ల్యాబ్స్ చేయకపోతే నీకు తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నీకెవరు కూర్చోపెట్టి నేర్పించరు కాబట్టి ముందుగానే నువ్వు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి అబౌట్ కాలేజ్ గురించి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, కాలేజ్ లో ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు అన్నది మనం తెలుసుకోవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో మనకేంటి పని అని అంటారా? వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయితే వాళ్ళకి సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉంటది. వాళ్ళు అంత బాగా మనకి సబ్జెక్ట్ ని డెలివర్ చేయగలరు, మనం అంత బాగా నేర్చుకోగలం. సో ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మనం ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయగలం. సో ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కాలేజ్ లో ఉంటే మనకి అంత సబ్జెక్ట్ వస్తుంది, మనం అంత బాగా చదువుకోగలం. అండ్ నెక్స్ట్ గూగుల్ రివ్యూస్ చూడండి. మీరు జాయిన్ అవ్వాలనుకున్న కాలేజ్ గూగుల్ రివ్యూస్ చూడండి. నెక్స్ట్ సీనియర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా కొన్ని తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్మోస్ట్ గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్. మనం ఫస్ట్ ఇయర్ అయిపోద్ది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసేస్తాం. బట్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళే టైంకి మన చేతిలో ఒక జాబ్ పెట్టుకుని వెళ్తే చాలా సేఫ్ గా మనం బయటికి వెళ్తాం. బికాస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి నేను కొంతమంది పీపుల్ చెప్తున్నా, వస్తాయో రావో పక్కన పెట్టండి, ఫస్ట్ అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి.
ప్లేస్మెంట్స్ డ్రైవే కదా, ఇవి రావులే అని చెప్పి లైట్ తీసుకోకండి. ఎందుకంటే మన చుట్టూ మనం 4 years చదువుకున్న మన ఫ్రెండ్స్ తోనే మనం కంపీట్ అవ్వలేకపోతే బయటకెళ్ళి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ తో మనం కంపీట్ అవ్వాలి. ఇక్కడ కంపీట్ అవ్వకపోతే అక్కడ ఇంపాసిబుల్ అనే నేను చెప్తాను. సో ఖచ్చితంగా వెళ్ళి ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ఉన్నాయో లేదో ఫస్ట్ కాలేజ్ కి చెక్ చేయండి. ఉంటే మాత్రం మీరు ఫస్ట్ వెళ్ళి అటెండ్ అవ్వండి. మీరు ప్రిపేర్ అయ్యారా, ప్రిపేర్ అవ్వలేదా, అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎంతో కొంత కాన్ఫిడెన్స్ అన్నది మనకు వస్తుంది. మీరు 4 years లో చదువుకున్నదే వాళ్ళు అడుగుతారు, కొత్తగా ఏం అడగరు. సో ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అన్నమాట. ఈ ఫీ స్ట్రక్చర్ లో ఏంటంటే పర్ ఇయర్ కి మనం కాలేజ్ కి ఎంత పే చేస్తాం, ఓవరాల్ గా 4 years అయిపోయేసరికి మనకి ఫీ అనేది ఎంత పడుతుంది అన్నది తెలుసుకోవచ్చు. ఈ ఫీలో ఏంటంటే కాలేజ్ కి మధ్యన ఖచ్చితంగా కొంచెం ఫీ డిఫరెన్సియేషన్ అనేది ఉంటది. అన్ని కాలేజెస్ కి ఒకటే టైప్ ఆఫ్ ఫీ ఉండదు. సో నేను ఆన్ అండ్ యావరేజ్ గా మనకి పర్ ఇయర్ కి ఎంత పడుతుందో చెప్తాను, కానీ ఇదే ఫిక్స్డ్ అని చెప్పి ఫిక్స్ అయిపోకండి. సో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఏంటంటే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 to 60,000 వరకు పడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ లో వచ్చేస్తే ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కన్నా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఫీజు అనేది ఎక్కువగానే ఉంటది. అండ్ ఎలా ఉంటది అంటే 50,000 నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 నుంచి 2.5 lakhs వరకు ఈ రేంజ్ లో ఎంత ఫీ అయినా ఉండొచ్చు. అది కాలేజ్ కి యూనివర్సిటీకి బేస్ అయ్యి ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీజెస్ కాకుండా మనం ఎక్స్ట్రా ఫీజెస్ ఏం పే చేసుకోవాలి అంటే సెమ్ వైజ్ ఎగ్జామ్ ఫీజెస్ అండ్ ల్యాబ్ ఫీజెస్, ఇవి కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఫీలో ఇంక్లూడ్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ ఇంక్లూడ్ చేయవు. ఇదైతే ఫీ స్ట్రక్చర్. ఇవి కాకుండా మనకి ఇంకా పర్ ఇయర్ కి ఒకవేళ దూరం నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు అనుకోండి బస్ ఛార్జెస్ పడతాయి, ఆర్ హాస్టల్లో ఉండే వాళ్ళు అనుకోండి హాస్టల్ ఫీ పడుతుంది. అవి మళ్ళీ డిఫరెంట్ గా ఉంటాయి. వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ అన్నమాట. బీఫామ్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే మనం గవర్నమెంట్ సైడ్ ఉంటాయి, ప్రైవేట్ సైడ్ ఉంటాయి. సో గవర్నమెంట్ సైడ్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్, రైల్వే ఫార్మసిస్ట్, ఇవన్నీ చాలా మంచి పొజిషన్స్ అన్నమాట. స్టార్టింగ్ సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో వాటి కోసం సపరేట్ గా మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ అవి క్రాక్ చేస్తేనే మనం దానికి ఎలిజిబుల్. అండ్ ప్రైవేట్ కి వచ్చేస్తే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. క్యూఏ, క్యూసి, ప్రొడక్షన్, రీసెర్చ్, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే లోపే మీరు ఎటు సైడ్ వెళ్ళాలి అన్నది మీ బ్రెయిన్ లో ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా చాలా బాగుంటది. అండ్ లైక్ మెడికల్ కోడింగ్, ఫార్మకోవిజిలెన్స్, సాస్, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఎట్ సైడ్ వెళ్ళాలనేది మీరు ఫిక్స్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్ కి చేస్తాను అంటే కనుక కంప్లీట్ దాని ప్రిపరేషన్ లో ఉండండి. లేదు ప్రైవేట్ సెక్టార్ లో మేము ఇండస్ట్రీ సైడ్ వెళ్తాము అంటే కనుక మీకు మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, లైక్ డాక్టర్ రెడ్డిస్, సన్ఫార్మా, ఇలాంటి వాటిల్లో ట్రై చేసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అవి కూడా ట్రై చేస్తూ ఉండండి. మెడికల్ కోడింగ్ కి, విజిలెన్స్ కి, వీటికి మీరు కావాలంటే కోర్స్ తీసుకోవచ్చు, లేదు అంటే మీ ఓన్ గా అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు జాబ్ ఇంటర్వ్యూస్ కోసం. సో బిఫోర్ మీరు వెళ్ళక ముందే, మీరు ఫైనల్ ఇయర్ లో రివీల్ అవ్వక ముందే మీ చేతిలో ఒక జాబ్ ఉండడం ది బెస్ట్ అని నేను చెప్తాను. సో ఇవన్నిటి గురించి బాగానే చెప్పావు, కానీ ఫార్మసీ అంటే ఏంటో చెప్పలేదు అని అనుకుంటున్నారా? ఫార్మసీ అంటే ఒక మెడిసిన్ యొక్క ఫుల్ జర్నీ అన్నమాట. దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తారు, దాని మీద రీసెర్చ్ ఎలా చేస్తారు అన్నది మొత్తం తెలుసుకోవడం గురించే ఫార్మసీ అన్నమాట. ఒక్కసారి మీరు ఫార్మసీలోకి స్టెప్ ఇన్ అయితే మొత్తం మీకే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు. సో నేనేం చెప్తాను అంటే ఈ సెమ్ చదివేసామా, పాస్ అయిపోయామా, నెక్స్ట్ సెమ్ సంగతి నెక్స్ట్ సెమ్ చూసుకుందాం, నెక్స్ట్ సెమ్ చదివేసామా, పాస్ అయిపోయామా అన్నట్టు కాకుండా సబ్జెక్ట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో మీ స్కిల్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఒక జాబ్. అది ఆ జాబ్ కోసం మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది బి ఫార్మసీలో అన్నది ఎంత చూస్తారో, మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయన్నది కూడా అలానే చూస్తారు. మీ దగ్గర స్కిల్స్ లేకుండా మంచి పర్సెంటేజ్ ఉన్నా వేస్ట్. సో
స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ ఒక్కరికైనా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వేరే కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కి, అంటే మీ బీ ఫార్మసీ ఫ్రెండ్ కి షేర్ చేయండి, ఆర్ బీ ఫార్మసీ జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే, నేను చెప్పిన దాంట్లో ఇంకేమన్నా డీటెయిల్ గా కావాలి అంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ వీడియోస్ ఏం చేయాలి అన్నది కూడా సజెస్ట్ చేస్తే నేను చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.